వచ్చేసి M3 యూనిట్ 1లో 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద యాక్సిమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ యొక్క యాక్సిమ్స్ వచ్చేసి చూసుకుందాం. ద ప్రాబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ P ఆఫ్ E గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ప్రాబిలిటీ అనేది 0కి ఈక్వల్ అయినా ఉంటుంది, లేదంటే 0 కంటే ఎక్కువైనా ఉంటుంది. నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద శాంపిల్ స్పేస్ ఈజ్, శాంపిల్ స్పేస్ యొక్క ప్రాబిలిటీ వచ్చేసి P ఆఫ్ S ఈక్వల్ టు 1. ఆల్ ప్రాబిలిటీస్ ఆర్ రియల్ వాల్యూస్ బిట్వీన్ 0 and 1. ప్రతి ఒక్క ప్రాబిలిటీ వచ్చేసి 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ E లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 0కి 1కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ P ఆఫ్ E అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. అదే P ఆఫ్ E బార్, ఇక్కడ E బార్, P ఆఫ్ E బార్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. నెక్స్ట్ P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ రావాలంటే ఫార్ములా ఏంది? P ఆఫ్ E బార్ ఈక్వల్ టు E ప్లస్ E బార్ అనేది అటు సైడ్ పోతే 1 మైనస్ E బార్ అయ్యింది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ డిస్జాయింట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద P ఆఫ్ A యూనియన్ B, P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. డిస్జాయింట్లో ప్రాబిలిటీ ఆఫ్ డిస్జాయింట్ ఫంక్షన్స్లో P ఆఫ్ A యూనియన్ B అంటే P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. నెక్స్ట్ ఇఫ్ A ఇంటర్సెక్షన్ B అనేది 5 అనుకుంటే 5 మీన్స్ నల్ అంటే ఏముండవు, ఎంటీ అనమాట. P ఆఫ్ A యూనియన్ B వచ్చేసి ఇది 5 అయితే అంటే ఇది 0 అయిపోద్ది. ఇంకప్పుడు ఏం మిగులుతుంది? P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మిగులుతుంది. నెక్స్ట్ B క్వశ్చన్ చూసుకుందాం. 2 మార్క్స్లో B క్వశ్చన్ చూసుకుంటే డిఫైన్ ర్యాండమ్ వేరియబుల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఏ రియల్ వేరియబుల్ X whose value is determined by the outcome of a random experiment is called random variable. ఈ ఒక రియల్ వేరియబుల్ X తీసుకుంటే దాని యొక్క వాల్యూ అవుట్కమ్నే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. ఈ మొత్తం దాన్ని ర్యాండమ్ వేరియబుల్ అంటాము. అంటే ఒక రియల్ వేరియబుల్ Xని దాని యొక్క అవుట్పుట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్నే ర్యాండమ్ వేరియబుల్ అంటాము. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి శాంపిల్ స్పేస్ కరస్పాండింగ్ టు టాసింగ్ ఆఫ్ 2 కాయిన్స్. 2 కాయిన్స్ టాస్ చేస్తే ఎంత? 2 కాయిన్స్ టాస్ చేస్తే 2 కాయిన్స్ కాబట్టి 2 పవర్ 2 అప్పుడు ఎంత? 4. 2 కాయిన్స్ టాస్ చేస్తే ఒక కాయిన్ మీద టైల్ హెడ్ టైల్ అనేది పనవచ్చు. ఇది వచ్చేసి శాంపిల్ స్పేస్. ఇది ర్యాండమ్ వేరియబుల్ యొక్క డెఫినేషన్, దాని యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్టేట్ బేయిస్ థీరం. బేయిస్ థీరం అంటే ఇట్ ఈజ్ ఏ E1, E2 and so on En are mutually exclusive and excessive event such that P of Ei equal to greater than 0, that is I equal to 1, 2 and so on n in the sample space S and A is any one of the event in S. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి E1, E2 అనేది అండ్ సో ఆన్ En అనేది మ్యూచువల్ ఎక్స్క్లూసివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇప్పుడు ఇక్కడ S అనేది శాంపిల్ స్పేస్, ఏ అనేది శాంపిల్ స్పేస్లో ఒక ఈవెంట్. ఇఫ్ E1 ఈజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఈవెంట్ ఆఫ్ E1, E2, and so on En when P of E1, P of E2, and so on P of En and P of A by E1, P of A by E2, and so on P of A by En are known as P of EK by A equal to P of EK into P of A by EK. మొత్తం సమ్ చేయాలి. P of E1 అంటే క్లియర్ ప్లేస్లో ఫస్ట్ 1, P of A by E1, P of 2, P of E by E2, P of En and so on P of En into P of A by En. ఇప్పుడు ఇదంతా ఏంది? సమ్మేషన్ కదా, ఇదన్నీ సమ్లో రాసుకుందాం. P of EK into P of A by EK బై ఎంత దాని బదులు ఏం రాసుకోవచ్చు? సమ్మేషన్ I equal to 1 to n P of EI into P of A by EI. దీన్నే బేయిస్ థీరం అంటాము. నెక్స్ట్ డిఫైన్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ వచ్చేసి మీన్ చూసుకుందాం. మీన్ వచ్చేసి ద మీన్ ఆఫ్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇట్స్ సెంట్రల్ టెండెన్సీ. ఇట్ రిప్రజెంట్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్కమ్ weighted by their probability for the discrete random variable X with positive value X1, X2 and so on Xn are corresponding probabilities P of capital X equal to Xi equal to P. Then mean is given by mu equal to expectation of X equal to summation I equal to 1 to n Xi into P of Xi. ఇప్పుడు మీన్ అంటే ఏం లేదు, ఇది వచ్చేసి మీన్ అనేది ఇది సెంట్రల్ టెండెన్సీని మెజర్ చేసేదాన్నే మీన్ అంటాము. మీన్ అంటే ఏంది? ఇట్ రిప్రజెంట్ యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్కమ్
ఆఫ్ వెయిటెడ్ ద ప్రాబిలిటీ. ఇప్పుడు ప్రాబిలిటీస్ యొక్క యావరేజ్ వాల్యూనే మీన్ అంటాము. ఇప్పుడు ఆ మీన్ కనుక్కునే దానికి ఫార్ములా వచ్చేసి మ్యూ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n xi ఇంటూ పి ఆఫ్ ఐ. నెక్స్ట్ ఇది వచ్చేసి డిస్క్రీట్కి. అదే కంటిన్యూస్కి అయితే ఇన్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ విత్ ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, డిస్క్రీట్ అయితే సమ్మేషన్ వస్తుంది, అదే కంటిన్యూస్ అయితే ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇంటిగ్రల్ -∞ to ∞ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది మీన్. నెక్స్ట్ వేరియన్స్. ద వేరియన్స్ మెజర్స్ ద స్ప్రెడ్ అండ్ డిస్పర్షన్ ఆఫ్ ఎ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఇట్ క్వాంటిటీ హౌ మచ్ ద వాల్యూ డీవియేట్ ఫ్రమ్ ద మీన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వేరియన్స్ అనేది డిస్పర్షన్ అంటే దాని యొక్క మీన్ వాల్యూ అనేది డిస్పర్షన్ చేసి దీనిది ఇక్కడ ద ప్రాబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ద క్వాంటిటీ ఆఫ్ హౌ మచ్ వాల్యూ డీవియేట్ ఫ్రమ్ ద మీన్. ఆ మీన్ వాల్యూని ఉపయోగించి వేరియన్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్లో ఏమని చెప్పిన సమ్మేషన్ వస్తుంది అని చెప్పిన, అదే కంటిన్యూస్లో అయితే ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇప్పుడు సమ్మేషన్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఐ. అదే కంటిన్యూస్కి అయితే ఇంటిగ్రేషన్ వస్తుంది. లిమిట్ ఇంటిగ్రేషన్ -∞ to ∞ x మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్లీ వేరియన్స్ కెన్ ఆల్సో బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ వి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ రైట్ ద డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫంక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ పీడిఎఫ్ ఆఫ్ ఏ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యూ ఆఫ్ ఏ కామా బి వేర్ ఏ కామా బి ఆర్ ద లోవర్ అండ్ అప్పర్ బాండ్స్ ఆఫ్ ద distribution respectively is defined as f of x equal to 1 by b minus a if a less than or equal to x less than or equal to b, 0 otherwise. ఇప్పుడు ఇది వచ్చేసి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ద మీన్ దట్ ద ప్రాబిలిటీ డెన్సిటీ ఈజ్ కాన్స్టెంట్ బిట్వీన్ ఏ అండ్ బి అండ్ 0 అదర్వైజ్. ఇప్పుడు దీన్నే రాసిన చూడండి. దాని యొక్క ప్రాబిలిటీ కాన్స్టెంట్ వచ్చేసి ఏకి మరియు బికి మధ్యలో ఉంటుంది అండ్ 0 వస్తే ఎల్స్వేర్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద 2 marks questions in Unit 1 M3. Thank you. Please like and subscribe my channel. Thank you.